అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే బెంగాలీ స్వీట్ అండి. బెంగాలీ స్వీట్ అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చే ఐటమ్ ఏంటంటే రసగుల్లా, రస్మలై ఇలాంటివి. కాబట్టి ఇవాళ నేను మీకు రసగుల్లా ఎలా చేయాలో చూపిస్తాను. మీరు అనుకుంటూ ఉంటారు బెంగాలీ స్వీట్ తెలుగు ఆమె ఎలా చెప్తుందో, ఏం చూపిస్తుందో అని. అలా ఏం లేదండి. ఏ స్వీట్ అయినా, బెంగాలీ అయినా, గుజరాతీ అయినా, ఏదైనా మనం స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఫాలో అవుతే ఏ స్వీట్ అయినా మనకి టేస్టీగా సూపర్గా వస్తుంది. మరి ఎందుకండి ఆలస్యం, బెంగాలీ స్వీట్ రసగుల్లా, జ్యూసీ స్పంజీ రసగుల్లా ఎలా చేయాలో, ఏమేం కావాలో చూసేద్దామా? రసగుల్లా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 లీటర్ మిల్క్, 250 గ్రామ్ షుగర్, 1 టేబుల్ స్పూన్ మైదా, కొద్దిగా గీ, 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మిల్క్ బాయిల్ చేసుకుందాము. మీరు మిల్క్ కౌ మిల్క్ తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు ఒకవేళ కౌ మిల్క్ దొరకకపోతే ఫ్యాట్ మిల్క్ తీసుకోండి, అది కూడా బాగుంటుంది. పాలు బాయిల్ అవుతున్నంతసేపు కూడా మీగడ రాకుండా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి. పాలు బాగా పొంగొస్తున్నాయి, ఇప్పుడు ఆఫ్ చేద్దామండి. లెమన్ జ్యూస్ ఎంత ఉందో అంతే క్వాంటిటీలో వాటర్ కలుపుకోండి. వాటర్ కలిపి కొద్దిగా డైల్యూట్ అయ్యేలాగా మిక్స్ చేయండి. మిల్క్ బాయిల్ అయ్యి ఒక 5 మినిట్స్ అయ్యింది. మీరు వెంటనే ఈ నిమ్మరసం వేసుకుంటే మనకి పాలు విరిగిన తర్వాత సాఫ్ట్గా ఉండదన్నమాట. అందుకు ఇలా కొద్దిగా చల్లగైన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండండి. చూడండి, పాలు విరగడం స్టార్ట్ అయింది. కొంచెం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే పాలు విరిగి లిక్విడ్ హార్డ్గా ఉండేది సపరేట్ అవుతుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. క్లాత్ తీసుకొని ఇలా వేసేసేయండి. ఇప్పుడు మామూలు వాటర్ వేసి బాగా కలిపేయండి. ఎందుకంటే మనం లెమన్ జ్యూస్ వాడాం కదా, ఆ ఫ్లేవర్ అంతా పోవటానికి ఒక 2 టైమ్స్ వాటర్ వేసి బాగా వాష్ చేయండి. ఇలా వాటర్ అంతా స్క్వీజ్ చేసేయండి. మీరు ఇలా మీకు స్క్వీజ్ చేసేకి రావటం లేదు అని అనిపిస్తే దేనికన్నా హ్యాంగ్ చేసేయండి. ఇలా ఏదైనా డ్రాప్స్ వాటర్ ఉంటే కూడా కిందికి వచ్చేస్తుంది. ఇంకా మనం ఫస్ట్ ఫిల్టర్ చేసిన వాటరు దేనికైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు మనం సాంబార్ చేస్తుంటాము లేదా ఏదైనా కర్రీ చేస్తుంటాము, దానికి వాడుకోవచ్చు. తర్వాత లెమన్ వాటర్ వచ్చేసింది కదా, అది మాత్రం పాడేయండి. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎంత బాగుందో చూడండి. కరెక్ట్గా చేయాలండి, వాటర్ లేకుండా చూసుకోవాలి. తర్వాత పాలు విరగాలంటే ఎలా చేయాలో చూసుకోవాలి. అంత కరెక్ట్గా ఫాలో అవ్వండి, సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇది. ఇప్పుడు మనం ఇలా అనాలి, చూడండి, ఇలా అనాలి. బాగా సాఫ్ట్గా అయ్యేలాగా చేసుకుందాం. ఇప్పుడు ఇలా రవ్వ ఉంది కదా, ఇది మనకి సాఫ్ట్ అవ్వాలి. చూడండి, ఒక 3 మినిట్స్ అన్నాను నేను, తర్వాత ఇలా అయింది. ఇప్పుడు మనము ఒక 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇలాగే అనండి. చూడండి ఇంత బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. కొద్దిగా తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసి ఫస్ట్ మనం ఇలా అనండి చేతిలో పెట్టుకున్నాక, తర్వాత ఇలా అనండి. అప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి. తర్వాత మీకు చేయటానికి రావటం లేదు అని అనిపిస్తేనే గీ అప్లై చేసుకోండి, లేకపోతే ఊరికేనే చేసేసేయచ్చు. అన్నీ ఇలా సాఫ్ట్గా బాల్స్ లాగా ఉండేలాగా, క్రాక్స్ రాకుండా ఉండేలాగా చూసుకోండి. మీకు ఈక్వల్ పార్ట్స్ రావాలి అని అనిపిస్తే ఏం చేస్తారంటే చూడండి, ఇలా అంతా అనుకొని ఫస్ట్ ఈక్వల్గా కట్ చేసుకొని తర్వాత బాల్స్ చేసుకోండి. సేమ్ వస్తాయి అన్నీ. ఇప్పుడు బాల్స్ చేద్దాం. 1 లీటర్ మిల్క్తో ఇలాంటివి ఒక 20 బాల్స్ అవుతాయండి. మరి ఇప్పుడు మనము షుగర్ సిరప్లో బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. మనం 1.5 కప్ షుగర్ వేద్దాము. మనం షుగర్ ఎంత తీసుకున్నామో అంత 2 టైమ్స్ వాటర్ వేసుకోవాలి. మనం 1.5 కప్ షుగర్ తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ వాటర్ వేసాను. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేద్దాం. షుగర్ సిరప్ బాయిల్ చేసుకోవటానికి మాత్రం ఇలా వెడల్పుగా హైట్ ఎక్కువ ఉండేది తీసుకోండి. మీకు ఇలాంటివి లేవు అనిపిస్తే ఒక కుక్కర్ అయినా తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ సిరప్ ఇలా బాయిల్ అవుతుంది కదా, దీంట్లో ఒక్కొక్కటిగా వేయండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేయండి. 5 మినిట్స్ అయిందని చూడండి, డబల్ సైజ్ అయిపోయాయి ఇవి.
అందుకే నేను చెప్పాను కదా, వెడల్పు గిన్నె తీసుకోండి, హైట్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. దానికి స్పేస్ ఇవ్వాలన్నమాట మనం, బాగా పెద్దగా అవ్వటానికి. ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 6-7 మినిట్స్ ఇలాగే బాయిల్ చేయండి. మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుతూ ఉండండి, అవి డ్రై అవ్వకుండా ఉంటాయన్నమాట. చూడండి, ఇప్పుడు ఒక 3 మినిట్స్ అయింది. మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసేసి ఇంకో 3 మినిట్స్ ఇలాగే కలుపుతాం. ఇది అంతా అయ్యే వరకు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మధ్యలో ఒకసారి తీసి ఇలా హాట్ వాటర్ స్ప్రెడ్ చేయండి. హాట్ వాటర్ అని ఎందుకు అంటున్నానంటే ఆ షుగర్ సిరప్ టెంపరేచర్ మాత్రం తగ్గకూడదండి. అందుకనే హాట్ వాటర్ ఇలా కొద్దిగా డ్రై అవ్వకుండా వేస్తూ ఉండండి. ఇప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ ఒక 3 మినిట్స్ బాయిల్ చేయండి. అయిపోయినాయండి. ఇది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇవి ఇలాగే క్లోజ్ చేసి ఒక 5-6 అవర్స్ అయిన తర్వాత షుగర్ సిరప్ తీసేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. షుగర్ సిరప్లో ఉంచి కూడా 5 అవర్స్ అయిపోతుంది. చూడండి, ఇలా వస్తుంది. కట్ చేసి కూడా చూపిస్తాను ఎంత బాగుందో. చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.